మార్క్స్ పెట్టుబడి గ్రంథాన్ని కేవలం అర్థశాస్త్రంగా మాత్రమే ఆయన రాయదలుచుకోలేదు. పెట్టుబడి గ్రంథం రాయడానికి మూలం ఆయన యొక్క ప్రఖ్యాత కొటేషన్లో ఉంది. తత్వవేత్తలు అనేక మంది ఈ ప్రపంచాన్ని పరిపరి విధాలుగా విశ్లేషించారు. అయితే ఇప్పుడు కావాల్సింది ఈ ప్రపంచాన్ని మార్చడం అనేటువంటిదే. ఆ కొటేషన్ ఏదైతుందో అదే మార్క్స్ యొక్క క్యాపిటల్ రాయడానికి పునాదిగా ఉంది. అందుకే ఆయన కేవలం పెట్టుబడిలో అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలనే కాకుండా మొత్తం సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవితాలను మార్చడానికి కావలసినటువంటి ఒక సైద్ధాంతిక పత్రాన్ని దాంట్లో ఆయన ప్రతిపాదించాడు. రాజకీయ అర్థశాస్త్రం, అలాగే పెట్టుబడిదారి వ్యవస్థ పుట్టుక పరిణామానికి సంబంధించినటువంటి అంశంతో పాటు ప్రకృతి చలనానికి సంబంధించినటువంటి అనేక గతితార్కిక సూత్రాలను కూడా దాంట్లో ఆయన ప్రతిపాదన చేశాడు. ఆ రకంగా అర్థశాస్త్రాన్ని అనాలిసిస్ చేయడం అనేది మనం చూస్తాం. అందుకే పెట్టుబడి దారి వ్యవస్థను ఆయన పిశాచంతో పోలుస్తాడు. అది ఎంత అభివృద్ధి చేసినా, పెట్టుబడిదారి వ్యవస్థ సమాజాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళినా అది మానవ సంబంధాలని, అంటే మనుషులని సరుకులుగా మారుస్తుంది. పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క లక్షణం ప్రతి దాన్ని సరుకుగా మార్చి అమ్ముకోవడం అనేటువంటి దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనుషులను సరుకుగా మార్చి, మానవ సంబంధాలను సరుకుగా మార్చేటువంటి వ్యవస్థ మనుషులను అత్యంత కింది స్థాయికి దిగజారుస్తుంది. కాబట్టి దాన్ని మార్చుకోవడమే సరి అయినటువంటి పరిష్కారం అవుద్ది అని చెప్పేసి మార్క్స్ చెప్పాడు. అయితే మనం సరుకు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అసలు సరుకు అంటే ఏంటి? పెట్టుబడిదారి సమాజంలో సంపద మొత్తం సరుకుల రూపంలో పోగుపడి ఉంటుంది. అందుకే ఆయన మొదటి సంపుటంలోనే మొదటి భాగం ఆయన సరుకుతో ప్రారంభిస్తాడు పెట్టుబడి గ్రంథాన్ని. సరుకు అనేది పెట్టుబడిదారి వ్యవస్థ ఏకం, అంటే ఒక కణం లాంటిది. అంటే మొత్తం పదార్థంలో అణువులు, పరమాణువు అయితే ఎలాగో పెట్టుబడిదారి సమాజానికి సరుకు అనేది ఒక కణము. కాబట్టి ఈ కణం దగ్గర నుండి ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్తాడు. అంటే మొత్తం సంపద అంతా ఈ యొక్క సరుకుల రూపంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండి ప్రారంభించాలి అని చెప్పేసి ఆయన మొదలుపెట్టాడు. అంటే సరుకు అంటే ఏంటి? అసలు సరుకు ఎలా ఉత్పత్తి జరుగుతుంది అనేటువంటి అంశం పైన చాలా పెద్ద ఎత్తున మొదటి సంపుటంలో డిస్కస్ చేశాడు. సరుకు అంటే మానవ సమాజం పరిణామం చెందుతున్నటువంటి క్రమంలో ఆహార సేకరణ అనే ఒక దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేటువంటి దశకి మానవ సమాజం ఎప్పుడైతే వచ్చిందో, మానవ సమాజము తన జీవితావసరాలను తానే ఉత్పత్తి చేసుకోవడం అనేటువంటి క్రమం కొనసాగింది. అయితే తన అవసరాలకు సరిపోయేంత ఉత్పత్తి చేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఏవైతే ఉపయోగపు వస్తువులు ఉన్నాయో వాటిని ఇతరులకు మార్పిడి చేసుకునేటువంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఒక వస్తువు, అంటే ఉపయోగ వస్తువుగా ఉన్నటువంటి ఒక ఉపయోగ వస్తువు అది సరుకుగా మార్పిడి చెందింది. అంటే అమ్మకం కోసం ఉత్పత్తి చేయడము, అంటే కేవలం అమ్మడం కోసమే ఉత్పత్తి చేయడం అనేది ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క లక్షణం. అంటే మొదట మనిషి తన బతకడం కోసం ఉత్పత్తి ప్రారంభించి, తన అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రారంభించి, తన జీవిత అవసరాలను తీర్చుకోవడమే ఉత్పత్తి యొక్క ప్రథమమైనటువంటి లక్షణంగా ఉన్నటువంటి స్థితి నుండి పెట్టుబడిదారి సమాజంలోకి వచ్చేటప్పటికీ ఉత్పత్తి అనేది కేవలం అమ్మడం కోసమే, అంటే విక్రయించడం కోసమే ఉత్పత్తి చేయడము అనేది పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క లక్షణం. అందుకే పెట్టుబడిదారి వ్యవస్థ ఎందుకోసం సరుకును అమ్ముతుంది? ఎందుకు అమ్ముతుంది అంటే దాని నుండి లాభం రాబట్టుకోవడం అనేది దాని యొక్క లక్ష్యం. అంటే పెట్టుబడిదారి వ్యవస్థ ఉత్పత్తి యొక్క లక్ష్యం లాభాన్ని రాబట్టుకోవడము. అంటే లాభాన్ని రాబట్టుకోవాలంటే సరుకులను ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసినటువంటి సరుకులను ఇతరులకి విక్రయించాలి, ఆ రకంగా లాభాలు గడించాలి. ఇది పెట్టుబడిదారి ఉత్పత్తిని నడిపించేటువంటి ఒక
పద్ధతి. అందుకే లాభం అనేది పెట్టుబడిదారి వ్యవస్థకు ఒక చుక్కాన్ లాంటిది, అంటే దాన్ని నడిపించేటువంటి ఒక సాధనంగా ఉంది. కాబట్టి సరుకులు అనేటివి ఉత్పత్తి చేయడం ద్వారానే, ఆ రకంగా అమ్ముకోవడం ద్వారానే తను మనుగడలో ఉంటుంది. అందుకే పెట్టుబడిదారునికి లేదంటే పెట్టుబడికి లాభం అనేదే ప్రాణంగా ఉంది అని చెప్పేసి చెప్తాడు. అందుకే సరుకు అమ్మాలి అనుకున్నప్పుడు ఆ సరుకుకు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి. అంటే సరుకు 2 రకాలైనటువంటి విలువలని కలిగి ఉంది అనుకున్నాం. ఎందుకు 2 రకాల విలువలు ఉంటాయి అంటే సరుకుకి మనిషి యొక్క అవసరాలు తీర్చే ఒక గుణం ఉండాలి. మనిషి యొక్క జీవిత అవసరాలకు సంబంధించినటువంటి వాటిని తీర్చేటువంటి గుణం, అంటే ఉపయోగము అనేటువంటి ఒక గుణం ఉండాలి. అంటే ఉపయోగం విలువ అనేటువంటి ఒక లక్షణంతో పాటు ఇతరులకు విక్రయించాలి లేదంటే ఇతరులకు అమ్మాలి అనుకున్నప్పుడు ఆ అమ్మడం కోసము ఒక విలువ అనేది దానికి అవసరం ఉంటుంది. ఏ ప్రాతిపదికన దాన్ని విక్రయించాలి అంటే ఒక సరుకుతో ఇంకొక సరుకు మారడం అనేటువంటిది ఎలా జరుగుతుంది అనుకున్నప్పుడు దానికి ఒక సరుకు ఇంకో సరుకుకు మారే అటువంటి క్రమంలో వచ్చినటువంటిదే విలువ. కాబట్టి ఆ విలువ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విలువ అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఎందుకు విలువ అనేది మనకి చర్చలోకి వచ్చింది అనేటువంటిది మనం మొదటి అంశంలో ఆయన పరిశీలన చేశాడు. అంటే ఒక సరుకుకు విలువ ఎక్కడి నుండి వస్తుంది, ఒక సరుకుకు విలువ ధర ఎలా నిర్ణయిస్తారు, అమ్మాలంటే ధరకును విలువకు ఉండేటువంటి సంబంధం ఏంటి, అలాగే సరుకులో ఉపయోగ విలువ మారక విలువ లేకుంటే ఎక్స్చేంజ్ వాల్యూ అనేటువంటి 2 ఏ రకంగా వస్తాయి అనేటువంటి దానికోసము ఆయన మొదటి చాప్టర్లో చాలా పెద్ద ఎత్తున పరిశీలన చేశాడు. అంటే పెట్టుబడిదారి సమాజం అన్నిటినీ సరుకులుగా మారుస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు అన్ని సరుకుగా మారడం అంటే మానవ సంబంధాలతో సహా విలువలతో సహా, అంటే మనుషులకు మధ్య ఉండేటువంటి బంధుత్వాలతో సహా, అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధంతో సహా ఆర్థికపరమైనటువంటి సంబంధంగా మారిపోతుంది. అంటే ప్రతిదాన్ని అమ్ముకోవడం, ప్రతిదాన్ని కొనుగోలు చేయడం అనేటువంటి స్థితికి దిగజారిపోతుంది అని చెప్పేసి దాంట్లో ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు. ఈరోజు మనం చూసినా కనిపిస్తుంది. అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళని దహనం సంస్కారాలు చేసేటువంటి సందర్భంగా కూడా ఈరోజు కుటుంబాలు వేరే వాళ్ళకి వాటి కాంట్రాక్ట్కి ఇవ్వడం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం చేస్తూ ఉన్నాయి. అలాగే పెళ్ళిన సందర్భంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఎక్కడి దాకా వెళ్ళింది పరిస్థితి, సరోగసి అంటే మనిషి ఏదైతే గర్భాన్ని కూడా వేరే వాళ్ళకి అమ్ముకునేటువంటి అద్దెకిచ్చేటువంటి పరిస్థితి వచ్చేసింది. అవయవాలు అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. మనం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి దీంట్లో ఓటుకు కూడా ఖరీదు కట్టి అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి పదవులని అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే గౌరవం అనేది అమ్మవచ్చు, పదవులను అమ్ముకోవచ్చు, అలాగే శరీరంలో ఉన్నటువంటి అవయవాలను అమ్ముకోవచ్చు. ప్రతిది అంటే ప్రతి విషయం, అంటే భూమి ఆల్రెడీ సరుకుగా మార్చివేయబడింది. అంటే ప్రతి దాన్ని కూడా అమ్ముకోవడము అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఈరోజు సరుకుగా మార్చి అమ్ముకునేటువంటి పరిస్థితిని పెట్టుబడిదారి వ్యవస్థ సృష్టిస్తుంది అనేది మనకి వస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూసినప్పుడు మనకి మార్క్స్ క్యాపిటల్లో చేసినటువంటి విశ్లేషణ, పెట్టుబడిదారి వ్యవస్థ మూలన ఉన్నటువంటి పెట్టుబడిదారి పూర్వ సంబంధాలన్నింటినీ కూడా, పూర్వ ఆస్తులన్నింటినీ కూడా అది పెట్టుబడిదారి సంబంధాలుగా మారుస్తుంది అని చెప్పేసి ఏదైతే సూత్రీకరణ చేశాడో ఇది ఈరోజు మనకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ విషయాలన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే పెట్టుబడిదారి వ్యవస్థ అనేది సరుకుల ఉత్పత్తి మయము, అంటే సరుకుల మయంగా మారిపోయింది అనేది మనకి కనిపిస్తూ ఉంది. అందుకే ఈ సరుకులు దాంట్లో మనిషి కూడా ఒక సరుకుగా మారిపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే మనిషి కూడా సరుకుగా మారిపోయిన తర్వాత ఇంకా వ్యవస్థకు అర్థం ఉండదు. ఎందుకంటే మానవ సమాజం అనేది మనుషుల మీద ఆధారపడి ఉండేటువంటి సమాజము. మనిషి కోసమే ఉత్పత్తి జరగాలి తప్ప ఉత్పత్తి కోసము మనిషి లేడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే పెట్టుబడిదారి వ్యవస్థలో మనుషుల కోసం ఉత్పత్తి అనేది కాకుండా లాభాల కోసం ఉత్పత్తి, అమ్మకం కోసం ఉత్పత్తి, అలాగే ఉత్పత్తి కోసం మనుషులని మానసికంగా సిద్ధం చేసేటువంటి స్థితి మనం ఈరోజు చూస్తాం.
అందుకని మనం అనేక అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, చేసినటువంటి ఉత్పత్తికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడం ద్వారా ప్రజలలో ఆ సరుకును కొనుక్కోవాలనేటువంటి భావన వాళ్ళలో కల్పించడం కోసం ప్రయత్నం చేస్తారు. మనం చూస్తూ ఉంటే అనేక ఇప్పుడు టీవీలలో చూసినా, పత్రికలలో చూసినా, ఇప్పుడు ఇంటర్నెట్ మాధ్యమంలో చూసినా, ఎక్కడ చూసినా అలాంటి అడ్వర్టైజ్మెంట్స్, అంటే కుప్పలుగా కుప్పలుగా సరుకులను ఉత్పత్తి చేసి ఆ సరుకులను కొనుక్కునేలాగా ప్రజలని ప్రేరేపించేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇదంతా చెప్తుంది ఏంటంటే ప్రజల కోసం ఉత్పత్తి అనేది కాకుండా లాభం కోసం ఉత్పత్తి, మనుషులని ఆ సరుకులను కొనే వాళ్ళలాగా తయారు చేయడం, అంటే దీన్నే మనం వినిమయదారి సంస్కృతి అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం. అందుకే పెట్టుబడిదారి వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ, పెట్టుబడిదారి వ్యవస్థ బలవంతం అవుతున్న కొద్దీ, పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క సంబంధాలు విస్తరిస్తున్న కొద్దీ మొత్తము మానవ సమాజం మొత్తం కూడా ఈ రకమైనటువంటి ఒక వినిమయదారి సంస్కృతిలోకి, అలాగే కెరీరిజంలోకి నెట్టబడుతున్నటువంటిది మనం స్థితి చూస్తాము. అందుకనే సరుకు అనేది పెట్టుబడిదారి వ్యవస్థలో ఒక సంపద రూపంగా ఉంది. అలాగే సరుకు అనేది మొత్తం మానవ సంబంధాలన్నీ కూడా సరుకులుగా మారిపోతూ ఉన్నాయి. అలాగే ప్రకృతి వనరులు కూడా సరుకులుగా మారిపోతూ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా సరుకుగా మారిపోతుంది అని చెప్పేసి ఏదైతే మార్క్స్ సూత్రీకరణ చేశాడో అది వాస్తవము దాంట్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మన అనుభవంలో కూడా వస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే సరుకు రెండు రకాల విలువలను ఎప్పుడైతే కలిగి ఉందని మనం అనుకుంటున్నామో, అంటే ఒక మనిషి యొక్క జీవిత అవసరాలు తీర్చడం, దాంతోపాటు అది మారకపు విలువను కూడా కలిగి ఉండడం అనేటువంటి రెండు లక్షణాలను కలిగి ఉండేటువంటి దాన్ని మనం సరుకు అంటామని చెప్పేసి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సరుకులకి ఉపయోగ విలువ అనేది ఎక్కడి నుండి వస్తుంది, అలాగే విలువ అనేది ఎక్కడి నుండి వస్తుంది, అసలు విలువ ఉపయోగ విలువ ఈ రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని మనం చూడగలుగుతున్నామా అంటే చాలామంది ఒక సరుకులో ఈ రెండు రకాలే ఉన్నాయి అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో ఉంటారు. అందుకని పెట్టుబడిదారి ఆర్థికవేత్తలు చాలామంది కూడా అది ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకనే మనం సరుకుకు రెండు విలువలు ఎక్కడి నుండి వస్తాయి అనుకున్నప్పుడు, ఒక సరుకు ఉపయోగ విలువ అనేది మానవుని యొక్క శ్రమతో మాత్రమే కాకుండా ప్రకృతి సిద్ధంగా ఆ పదార్థంలో ఉండేటువంటి, అంటే ఆ పదార్థంలో ఉండేటువంటి స్వాభావికమైనటువంటి ఒక స్వతః సిద్ధమైనటువంటి దానికి ఉండే లక్షణానికి మానవుని యొక్క శ్రమ తోడైనప్పుడు అక్కడ ఒక సరుకుకు ఉపయోగ విలువ వస్తుంది. అంటే ఒక మట్టి అనేటువంటి ఒక పదార్థాన్ని తీసుకొచ్చి దాన్ని కుండగా మలిచేటువంటి క్రమంలో, అంటే మానవ శ్రమ పాత్ర ఎప్పుడైతే వస్తుందో అది కుండలాగా మారి మానవునికి నీళ్లు లేదా ఇతర కొన్ని ధాన్యము ఇలాంటివి నిల్వ చేసుకునేటువంటి ఒక పాత్రగా, మట్టి పాత్రగా అది రూపాంతరం చెందుతుంది. అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి దాన్ని మనిషి తన శ్రమ ద్వారా తనకు ఉపయోగపడేటువంటి సాధనంగా మలుచుకుంటే అది ఉపయోగ విలువ అవుతుంది. అదే సందర్భంలో విలువ అనేది ఎలా వస్తుంది, అసలు విలువ అంటే ఏంటి అంటే ఇప్పటికి ఇంతకుముందు మనం చర్చ చేసుకున్నాం. అంటే ఒక సరుకు వేరొక సరుకుతో, అంటే ఒక సరుకు వేరొక ఉపయోగ విలువ కలిగినటువంటి సరుకుతో సమాన పరిమాణంలో ఉన్నప్పుడు, ఒకదాంతో విలువ సమాన పరిమాణంలో విలువ కలిగి ఉన్నప్పుడు అది ఒకదాంతో ఒకటి మారకం జరగాలి. అంటే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సరుకు ఇంకో వ్యక్తి దగ్గర ఉన్నటువంటి వేరే రకమైనటువంటి సరుకుతో పరస్పరం ఎక్స్చేంజ్, అంటే ఒకదాంతో ఒకటి మారకం జరగాలి. ఈ మారకం జరగాలంటే దీనికి భూమిక ఏముండాలి అనుకున్నప్పుడు ఈ రెండింటిలో సమానమైనటువంటి విలువ ఉండాలి. అంటే ఇదెంత విలువ ఉంటుందో అదంతే విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రెండిట్లలో కామన్గా ఉండేటువంటిది ఏముంది అని చూసినప్పుడు ఇక్కడే మొత్తం మానవ సమాజాన్ని కొంత గందరగోళంకు గురైపోయి ఈ రెండిటిలో సమానంగా ఏముంది అనేటువంటిది చూడడంలో కన్ఫ్యూజ్ అయిపోయినందువల్లనే అనేక సంవత్సరాల పాటు దీనికి ఒక సరి అయినటువంటి నిర్ధారణకు రాలేకపోయారు. లాస్ట్కు రికార్డో లాంటి కొద్దిమంది మేధావులు, అలాగే మిగతా కొద్దిమంది అక్కడక్కడ కొంత పేర్కొన్నప్పటికీ ఈ రెండిటిలో ఉన్నది సమానమైనటువంటి శ్రమ. అంటే మానవుడు ఈ యొక్క చేసేటువంటి శ్రమ వలన దానికి విలువ అనేది, మారకం విలువ అనేది వస్తుంది. కాబట్టి రెండిటిలో సమానమైనటువంటి విలువ ఉన్నప్పుడే పరస్పరం మారుతాయి అని చెప్పేసేటువంటి ఒక భావనకి ఆర్థిక శాస్త్రవేత్తలు రావడం అనేది జరిగింది. అంటే పరస్పరం సమాన విలువలు ఉన్నటువంటి సరుకుల మధ్య మాత్రమే మారకం జరుగుతుంది. అందుకనే ఈ విలువ అనేటువంటిది ఒక కీలకమైనటువంటిగా
మనకు కనిపిస్తుంది. అందుకనే ఈ శ్రమ అనేది మనకి రెండు రకాలుగా ఉంది. శ్రమ అనేది శ్రమ ఒకటి నిర్దిష్టమైనటువంటి రూపం ఉన్నటువంటి శ్రమ ఉంది. రెండోది నైరూప్య శ్రమ, అంటే నిర్దిష్టమైనటువంటి రూపం లేనటువంటి శ్రమ ఉంది. ఈ నిర్దిష్టమైనటువంటి శ్రమ అంటే నైపుణ్యం కలిగినటువంటి శ్రమ, అలాగే నిర్దిష్ట రూపం లేనటువంటి శ్రమ అంటే రూపం లేనటువంటి నైరూప్యమైనటువంటి ఒక శ్రమ మనకు కనిపిస్తుంది. అంటే ఈ రెండు శ్రమల మధ్య ఉండేటువంటి భేదం ఏంటంటే నిర్దిష్టం అంటే నైపుణ్య శ్రమ అంటే కాంక్రీట్ లేబర్, దాన్ని కాంక్రీట్ లేబర్ అని చెప్పేసి ఆయన చెప్తాడు. కాబట్టి కాంక్రీట్ లేబర్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్తో ఆ శ్రమ చేయడం. ఉదాహరణకి ఒక గాయకుడు తను ఒక మంచి పాట పాడడం, లేదంటే ఒక నైపుణ్యం కలిగినటువంటి వడ్రంగి ఒక నగిసీలు చెక్కినటువంటి ఒక కుర్చీని, ఒక సింహాసనాన్ని తయారు చేయడం, ఇది నైపుణ్యానికి సంబంధించినటువంటి ఇది. అంటే ఆయన వడ్రంగం అనేది ఒక నైపుణ్యం. అలాగే ఇంకొక ఆయన తన యొక్క నైపుణ్యంతో ఒక అందమైనటువంటి కుర్చీ తయారు చేయడం, లేదు ఒక వెల్డర్ ఉన్నాడు, ఒక అందంగా దానికి సంబంధించినటువంటిది తన వెల్డింగ్ సామర్థ్యంతో ఒక మంచి ఇనుప చైర్ని తయారు చేయడం లాంటిది. అంటే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ రెండు వేరు నైపుణ్యాలకు సంబంధించినటువంటివి. కానీ ఈయన కూడా శ్రమ చేస్తాడు, ఆయన కూడా శ్రమ చేస్తాడు. ఈయన 8 గంటల శ్రమ, ఆయన 8 గంటల శ్రమ చేస్తాడు. ఈయన 8 గంటల కాలంలో ఒక 2 చైర్స్ తయారు చేస్తే, ఆయన 8 గంటల కాలంలో ఆయన కూడా 2 కుర్చీలు తయారు చేస్తే ఈ రెండిట్లో ఉండేటువంటి విలువ అప్పుడు సమానంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే రెండిటి యొక్క శ్రమకాలం సమానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా అంటే మానవ సమాజము శ్రమ విలువకు సంబంధించినటువంటి దాంట్లో విలువ అంటే ఒక సరుకులో విలువ అనేది ఆ సరుకును తయారు చేయడానికి ఖర్చు చేయబడినటువంటి మానవ సగటు శ్రమకాలాన్ని బట్టి నిర్ణయిస్తారు అని చెప్పేసి మార్క్స్ ఈ ప్రతిపాదన క్యాపిటల్లో చేశాడు. కాబట్టి విలువ అనేది ఈ రకంగా ఉంటుంది. ఈ విలువను అంటే ఆ శ్రమకాలం సంబంధించినటువంటి విలువను ఉజ్జాయింపుగా డబ్బుల రూపంలో వ్యక్తీకరిస్తే దాన్ని ధర అని చెప్పేసి అంటారు. అందుకనే రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం ఈ శ్రమకు సంబంధించినటువంటి అంశాలతో పాటు డబ్బు పుట్టుక, సరుకు యొక్క ఇతర రూపాలు, దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చర్చ చేద్దాం.